భావ అంటే భావాన్ని ఎలా వెయిట్ చూస్తారు అంటే భావబలం అంటే మన గ్రహాల్లాగానే భావాన్ని కూడా భావం ఏ స్థానంలో ఉంది, శుభ స్థానంలో ఉందా, దుస్థానాల్లో ఉందా. దుస్థానాలు అంటే 3, 6, 8, 12 మారక స్థానాల్లో ఉందా లగ్నాన్ని నుంచి, పోతే బాధక స్థానాల్లో ఉందా, చర స్థిర ఆ ద్విస్వభావ రాశులకి నేను చెప్పాను కదా. బాధక స్థానాలు చర అంటే 11, స్థిర వచ్చి 9, ద్విస్వభావం అంటే 7, మారక స్థానాలు అంటే లగ్నాన్ని నుంచి 2, 7 స్థానాలు, దుస్థానాలు అంటే 3, 6, అవును 8, సార్. 12 ఇట్లా భావాన్ని కూడా इట్లాగే इसी तरह से भावा को भी हम लोग पता कर सकते हैं वो भावा శుభ శుభ స్థాన్ పర్ హై యా పాప స్థాన్ పర్. అది పాప స్థానంలో భావం అంటే అక్కడ ఏదైనా గ్రహం పాప గ్రహం ఉందా ఇట్లా, దుస్థానాల్లో లేకుండా. ఓకే, ఇట్లా మనం పేపర్ మీద ఓకే సార్. వర్కౌట్ చేసుకొని ఆ భావ బలాలు మనం వెయిట్ చేసుకోవచ్చు. గ్రహాలు ఎలా చూస్తున్నామో లేదు, ఆ భావాన్ని ఏదన్నా గ్రహము తన ఆస్పెక్ట్స్ దృష్టులతోటి శుభ దృష్టి సే యా పాప దృష్టి సే कोई ग्रह आ, देखता है, तो अगर पाप ग्रह देखता है वो स्थान दुस्थान है, और पाप ग्रह देखता है वो भाव और वीक हो जाता है। जैसे कि शनि गुरु और मार्स कुजा का स्पेशल एस्पेक्ट्स है। स्पेशल एस्पेक्ट्स मतलब उनका स्पेशल గ్రహ వీక్షణాలు. శనికి వచ్చేసి 4, 4 కాదు 3, 10, 7 కాకుండా. అవును సార్. కుజకు వచ్చేసి 7 కాకుండా 4, 8. 4, 8 సార్. గురువుకి వచ్చి 5, 9, 7 కాకుండా. ఇట్లా మనము ఆ పొజిషన్ ఆ భావాన్ని అన్ని యాంగిల్స్ లో చూసుకోవాలి. వేదికలో ఎన్ని అయితే ఉన్నాయో అప్పుడు భావం ఒక్కొక్క నెగిటివ్ పాయింట్ పడతా ఉంటే వెయిట్ తగ్గించుకుంటే 10%, 10% అట్లా చేసుకుంటా రావచ్చు. ఓకే, సరే. ఈరోజు ఓకే. నేనేం చెప్తున్నా అంటే क्लास लो बहुत ही इम्पोर्टेंट टॉपिक है। आज हम पढ़ने जा रहे हैं केपी कृष्णमूर्ति पद्धति। It is very important because Krishnamurti, he is very famous personality who has had lived in Tamil Nadu. Okay, Tamil Nadu में रहा था. He has kept his endless efforts to refine the astrology. Okay, एस्ट्रोलॉजी को सही दिशा में ले जाने के लिए కృష్ణమూర్తి ने बहुत मेहनत किया है. కృష్ణమూర్తి అనే మహానుభావుడు తమిళనాడులో ఉండి వేదిక్ని వెస్టర్న్ని బాగా చదివాడు. తర్వాత ఆయనకి సాటిస్ఫాక్షన్ దొరకకపోతే తనకు స్పెషల్గా కొన్ని తన రీసెర్చ్ని కృష్ణమూర్తి పద్ధతి, అతని రీసెర్చ్ని కృష్ణమూర్తి పద్ధతి అంటారు. దాంట్లో ప్రిడిక్షన్స్ కరెక్ట్గా వెళ్ళొచ్చు అని చాలా మందికి ఆయన ప్రూవ్ చేశాడు అనమాట. సరే, దాంట్లో ఏంది చూద్దాం. వేదిక్కి కృష్ణమూర్తి పద్ధతికి డిఫరెన్సెస్ ఏంటి. ఒకటి వచ్చేసి వేదిక్ లో రాశి చక్రాన్ని जोडियाक जोडियाक होता है वो, जो राशि चक्र या लग्न चक्र जातक चक्र नाटल चार्ट बोलते हैं, D1 चार्ट, D1 चार्ट, सॉरी D1 चार्ट। तो इसको 12 राशि में हम लोग वैदिक में डिवीजन किया। हर राशि 30 डिग्री इक्वली 30 डिग्री का बराबर होता है। రాశి చక్రాన్ని 12 భాగాలుగా విడగొడితే ఒక్కొక్క రాశి చక్రం 30 డిగ్రీలుగా వస్తే, కానీ కృష్ణమూర్తి పద్ధతిలో ప్రతి భావం అంటారు, భావం లేదా స్ఫుటము, లేదు స్ఫుటము అంటారు, లేకపోతే కస్ప్ అంటారు. కస్ప్కి నేను ఫుల్ ఫామ్ చెప్తాను. CUSP కస్ప్ అంటారు. అది 30 డిగ్రీల కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, 30 డిగ్రీల కన్నా తక్కువైనా ఉండొచ్చు. వాళ్ళు వాడిన పద్ధతిని అక్కడ ఈ ఈ భావాలని డివిజన్ చేయడానికి ప్లేసిడస్ మెథడ్ అంటారు. ప్లేసిడస్ మెథడ్ లో వాళ్ళు భావాలని 30 డిగ్రీల కన్నా ఎక్కువ లేకపోతే తక్కువగా డివిజన్ చేశారు. దాన్నే సబ్ ఆర్క్ మెథడ్ అని కూడా అంటారు. వేదికలో ఈ 30 డిగ్రీలుగా ఈక్వల్ గా డివిజన్ చేసిందని శ్రీపతి పద్ధతి ద్వారా, శ్రీపతి పద్ధతి के मुताबिक डिवीजन किया है। दूसरी వేదిక్ లో ప్రతి రాశిని 9 పాదాలుగా విడగొడతారు.
వేదికలో ప్రతి రాశి అంటే 30 డిగ్రీలని 9 పాదాలుగా విడగొడితే 12 రాసులు 12 into 9 108 पादा होते हैं। तो 108 పాదాలు ఒక రాశి మొత్తం 12 రాసులకి ఒక రాశికి एक राशि को 9 डिवीजन बनाया तो 12 into 9 तो 108 సార్ పాదా। స్క్రీన్ షేర్ చేస్తారా? చేయలేదా స్క్రీన్ షేర్? చేసింది కదా. మీరు రాసేది ఏం కనిపించట్లేదండి. మీరు రాసేది ఏం కనిపించట్లేదు, నాకు ఏమైనా రాస్తున్నారా? రాసేదేం కనిపించట్లేదు అంటారా? ఓకే ఓకే. బోర్డు సో వేదికలో 12 రాసులు ఇంటూ 9 పాదాలు అంటే 12 into 9 108. ఇప్పుడు ఒక పాదం వచ్చి 3 డిగ్రీల 20 నిమిషాలు అవుతుంది ఒక పాదం. అదే కృష్ణమూర్తిలో అయితే ప్రతి నక్షత్రాన్ని 9 సబ్బులుగా విడగొడతారు అన్నమాట. 9 సబ్బులుగా. 9 సబ్ అంటే ప్రతి నక్షత్రాన్ని 9 సబ్బులుగా విడగొడితే ఎన్ని నక్షత్రాలు వస్తున్నాయి? 27 into 9 ఎంత అవుతాయమ్మా? 27 into 9 243. ఓకే సార్. 243 సబ్లార్డ్స్ అంటారా? ఒక నక్షత్రాన్ని 9 డివిజన్స్ గా విడగొడతారు కేపీలో. ఒక నక్షత్రాన్ని 9 డివిజన్ గా విడగొడితే 27 నక్షత్రాలు ఇంటూ 9 243 సబ్లార్డ్స్ ప్లస్ ఇంకొక 6 కలిపి మొత్తం 249 సబ్ డివిజన్స్ గా విడగొడతారు. ఒక్కొక్క డివిజన్ కి అధిపతి సబ్లార్డ్ అంటారు. ఓకే, అర్థమవుతుందమ్మా? అర్థమైంది సార్. నోట్ ప్యాడ్ ఓపెన్ అయితే దాంట్లో నేను రాసి చూపిస్తాను. అదే సార్. ఏం చెప్పుకున్నావు మనం? చెప్పమ్మా, ఏది డిఫరెన్స్ ఏంది? కేపీలో మొత్తము 12 భావాస్ దీన్ని ఒక్కొక్క నక్షత్రాన్ని 9 సబ్ డివిజన్ కింద విడగొడతారని చెప్పారు సార్. 9 సబ్లార్డ్స్ అంటారు. సబ్లార్డ్స్ ఎందుకంటే అది కూడా ఒక ఏరియా ఇన్ని డిగ్రీలని 9 సబ్లార్డ్స్ గా అంటే ఒక నక్షత్రాన్ని 9 సబ్లార్డ్స్ గా విడగొడితే అప్పటికి 27 into 9 ఎన్ని అప్పటికి? 243 సార్. 243 ప్లస్ ఇంకొక 6 కలిపితే 249. యాక్చువల్ గా కృష్ణమూర్తి కన్నా ముందు గోపాలకృష్ణ అనే ఆయన ఈ 243 సబ్లార్డ్స్ గా విడగొట్టాడు. తర్వాత కృష్ణమూర్తి వచ్చి ఇంకొక 6 కలిపి తన కేపీ పద్ధతి అని పెట్టాడు. సరేనమ్మా? ఓకే సార్. అయితే ఇప్పుడు మనకి వేదికలో మినిమం ఏరియా ఎంత? ఒక మినిమం ఏరియా తక్కువలో తక్కువ ఎంత ఏరియా వస్తుంది? పాదం. ఒక్కొక్క పాదం డిగ్రీలు అడుగుతున్నారా సార్? అంటే తక్కువ ఏరియా ఎంత అంటే పాదం అనమాట వేదికలో. అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. 20 నిమిషాలు సార్ ఒక్కొక్క పాదము. ఏపీలో అయితే ఇంకా తక్కువ ఏరియాకి కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాల కింద కాకుండా 9 పాదాల కింద విడగొట్టడం వల్ల సార్ 9 పాదం అంటారు అక్కడ. సబ్లార్డ్స్ 9 సబ్లార్డ్స్ అంటే 27 into 9 అంటే 243 plus 6 249 సబ్లార్డ్స్. అది ఎట్లా అంటే ఆ ఏరియా ఎట్లా వస్తుందో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో తెలుసుకోవాల్సింది, మీరు వేదికలో ఐనాంశాలు ఎన్సి లాహిరి, బివి రమన్ వీళ్ళ ఐనాంశాలు వాడతారు. ఐనామ్స్ అనేది తర్వాత టాపిక్ లో చదువుదాం మనం, ఐనామ్స్ అంటే ఏంటిది అనేది. కానీ కృష్ణమూర్తి పద్ధతిలో కృష్ణమూర్తి ఐనామ్స్ నే వాడతారు. ఓకేమ్మా? ఐనామ్స్ అంటే అర్థం అంటే నాకు ఐనామ్స్ అంటే తెలియదు కాబట్టి అర్థం కాలేదు. ఓకే, ఐనామ్స్ కూడా ఇక్కడే క్లియర్ అయిపోద్ది, చేసుకుందాం. ఐనామ్స్ అంటే ఏంటిది అనేది. ఓకే,
ఓకే సార్. ఐనామ్స్ అంటే సరే అది తెలుసుకొని ముందుకెళ్దాం. కొంచెం నోట్ ప్యాడ్ ఓపెన్ అయితే మీకు ఓకే ఓపెన్ అయ్యేటట్టుంది. అయితే నెక్స్ట్ వచ్చి ఐనామ్స్ కూడా చెప్తాము. వేదిక్ లో ఎన్సి లాహిరి లేదా బివి రమన్ ఐనామ్స్లు అంటారు. మీరు చార్ట్ తీసేటప్పుడు ఓకే సార్. అడుగుతుంది బివి రమన్ ప్రకారం మీకు చార్ట్ కావాలా, ఎన్సి లాహిరి ప్రకారం చార్ట్ కావాలా అని అడుగుతుంది. ఓకే, ఓకే సార్. కానీ కృష్ణమూర్తి ఐనామ్సే ప్రామాణికంగా తీసుకొని చార్ట్ తయారవుతుంది అనమాట. ఓకే సార్. ఓకే, నేను చెప్తాను ఐనామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి వేదికలో వింశోత్తరి దశ, అష్టోత్తరి దశ, ఇట్లా పలు దశలు వాడతారనమాట వేదిక. అవును సార్. వింశోత్తరి అంటే 120 సంవత్సరాలు, అష్టోత్తరి అంటే 108 సంవత్సరాలు. ఓకే, ఉత్తరి అంటే అవును సార్. ఉత్తరము అంటే 100, వింశ అంటే 20, 120, అష్టోత్తరి అష్ట అంటే 8, ఉత్తర అంటే 100, 108 సంవత్సరాలు. ఇట్లా పలు దశలు వేదికలో వాడతారు. కేపీలో ఓన్లీ వింశోత్తరి దశని మాత్రమే వాడతారు. ఓకే, ఓకే సార్. పోతే వేదికలో చాలా డివిజనల్ చార్ట్స్ స్టడీ చేయాల్సి వస్తుంది. వేదికలో షోడశ వర్గ పట్టికలు ఆ రోజు మీకు చూపించాను, D1, D9 అట్లా D4, D26 షోడశ వర్గ పట్టికలు. వేదిక్ లో ఈ హెడేక్ అంతా ఉండదు. కాబట్టి ఈ వేదిక్ ని బాగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. పోతే ఇంకా వేదికలో మనకేం చేస్తారు, పలు రకాల యోగాలు, బుధాదిత్య యోగం, అవును. గజకేసరి అవును. యోగాలు. బుధుడు ఆదిత్య అంటే సూర్యుడితో కలిసి ఉన్నాడు, చంద్రుడు గురువు కలిసి ఉన్నాడు, గజకేసరి, ఇట్లా పలు రకాల యోగాల గజకేసరి గురించి యోగం. చెప్తా ఉంటారు వేదికలో. అవును. అవును సార్. అయితే కేపీలో ఇలాంటి వర్గాలు డివిజనల్ చార్ట్స్ ఇన్ని ఉండవు. ఒకటే భావ చార్ట్ ఒకటే ఉంటది. ఓకే, ఓకే సార్. ఈ రకాల యోగాలకి కేపీ ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఓకే సార్. వేదిక్లో గ్రహాల 7వ దృష్టితో పాటు ఈ కుజ, గురు, శనికి స్పెషల్ గ్రహ వీక్షణలు, అంటే వీటిని ఆస్పెక్ట్స్ అంటారు, ఉంటాయన్నమాట. కేపీ వెస్టర్న్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఫాలో అవుతాడు. నేను తర్వాత చెప్తాను క్లాస్లో. వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు 45 డిగ్రీలు అంటే దాన్ని డబుల్ చేస్తే 90 డిగ్రీ, దాన్ని డబుల్ చేస్తే 180 డిగ్రీ. 45 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ, వీటి పేర్లు చెప్తారు. ఒక్కొక్క డిగ్రీకి అశుభ దృష్టిలు అంటారు. పోతే 30 డిగ్రీ, 60 డిగ్రీ, 120 డిగ్రీ శుభ దృష్టిలు అంటారు. ఇవన్నీ వెస్టర్న్ ఆస్పెక్ట్స్. గ్రహాల మధ్యన ఒక డిగ్రీ ఇలా 30 డిగ్రీలు ఏర్పడుతుంది, 90 డిగ్రీ, వాటిని వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అంటారు. కేపీ వెస్టర్న్ ఆస్పెక్ట్స్ ని ఎక్కువ ఫాలో అవుతాడు. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి వేదికలో నైసర్గిక గ్రహ బలాలు, మిత్ర బలాలు ఇట్లా మనకి చెప్తా ఉంటారు. కానీ కేపీ ఏం చెప్తాడు అంటే రెండిటికే బలం ఉంటుంది. ఇక్కడ సబ్లాడ్కి నక్షత్రాధిపతి, ఓకే. ఇప్పుడు ఉదాహరణకి నేను చార్ట్కి వెళ్దాం. మీకు చార్ట్కి వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం క్లియర్ అవ్వాలి. ఒక భావంలో, సపోజ్ మేషంలో, అంటున్నావా? వింటున్నాను సార్. మేషంలో ఒక గ్రహము 15 డిగ్రీల్లో ఉంది అన్నాం. అప్పుడు మేషంలో 15 డిగ్రీల్లో ఉన్న ఆ గ్రహము ఏ నక్షత్రాధిపతి అధీనంలోకి వస్తుంది? మేషంలో ఒక గ్రహము 15 డిగ్రీల్లో ఉంది, అది ఏ గ్రహం అధీనంలో ఉంటది? ఏ నక్షత్రాధిపతి అధీనంలో ఉంటది?
15 డిగ్రీల్లో ఉంటే భరణి నక్షత్రం అధీనంలో ఉంటుంది సార్. భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? భరణికి వచ్చేసి సార్ శుక్రుడు సార్. కేపీ ఏం చెప్తాడంటే కృష్ణమూర్తి, మీరు మేషంలో 30 డిగ్రీలు తీసుకొని చూస్తున్నారు కదా, 30 డిగ్రీలు పట్టుకొని, కానీ ఆ టైంలో ఆ గ్రహము సపోజ్ మేషంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 15 డిగ్రీల దగ్గర ఏ గ్రహ ప్రభావానికి లోనవుతున్నాడు? శుక్ర గ్రహ ప్రభావానికి లోనవుతున్నాడు. అంతే కదా, అంతే కదా. అవును సార్. అంటే కేపీ ఏం చెప్తాడంటే, ఈ కుజగ్రహం మేషంలో శుక్రగ్రహ ప్రభావానికి, అంటే నక్షత్రాధిపతి ఎవరు? భరణి నక్షత్రాధిపతి శుక్రుడు. అవును సార్. కాబట్టి మీరు శుక్రుడికి అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆ మేషరాశిలో. ఇంకా వెళ్తే ఆ 15 డిగ్రీల్ని సబ్లార్డ్ గా విడగొడితే ఆ నక్షత్రానికి సబ్లార్డ్ అని ఎవరవుతారు? అది కూడా గ్రహమే. ఆ 9 గ్రహాలు ఏదో గ్రహం అవుతుంది. పాయింట్ అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? చెప్పగలవా? చెప్పమ్మా, నేనేం చెప్పాను? ఇప్పుడు మేషంలో కనుక కుజుడు 15 డిగ్రీల్లో ఉన్నాడు అనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఆయన మనం జనరల్ గా చార్ట్ తీసేసి, ఓకే మేషంలో కుజుడు ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు అని, లగ్నంలో రాహు ఉన్నాడు, లగ్నంలో రాహు ఉండటం మంచిది కాదు అని చెప్పేస్తారు. అవునండి. కానీ కృష్ణమూర్తి అలా చెప్పడు. లగ్నంలో ఉన్న రాహు ఒక్కోసారి 12లోకి మూవ్ అవ్వచ్చు కృష్ణమూర్తి ప్రకారం అయితే. ఓకే సార్. ఇప్పుడు ఏమవుద్ది, లగ్నంలో రాహు ఉన్నాడు అనే మన ప్రిడిక్షన్ అంటే కేపీ ప్రకారం అది మనకి మంచి జరుగుద్ది. అంటే 12లో ఆ గ్రహం 12లో పొజిషన్ అవుతుంది. ఓకే. ఇవన్నీ చాలా మనకి చూస్తాము. సరే, నేను చార్ట్ తీస్తున్నాను. నేమ్ XYZ అని చెప్పాను. డేట్ తీసుకున్నాను. ఏదో ఒక డేట్ చెప్తాలి. ఏంది, ఏ డేట్ తీసుకుందాం? నాది పెట్టండి అసలు సార్. 27 సార్. 27 ఏంటిదమ్మా? 27 మంత్ ఏందమ్మా? 2nd సార్, ఫిబ్రవరి. ఇయర్ అమ్మా? 77 సార్. 1977. అవర్ 11:45 సార్, మార్నింగ్. 11:45 minutes. ఓకే, సెకండ్స్ 00. ప్లేస్ అమ్మా? అనపర్తి సార్. అనపర్తి, ఈస్ట్ గోదావరి. ఓకే. మీరు కాకినాడకి ఎంత దూరం అమ్మా మీకు? 1 అవర్ సార్. ఓకే. అనపర్తి, అనపర్తి. అనపర్తి బస్ స్టాండ్ దగ్గర. అనపర్తి ఈస్ట్ గోదావరి సార్. ఎక్కడన్నా పర్లేదు సార్, అనపర్తి అని పెట్టండి సార్. అనపర్తి, ఓకే. అనపర్తి, ఆంధ్రప్రదేశ్. అంతే సార్. సెలెక్ట్ an item in the list. ఎక్కడ ఇచ్చింది అది? అనపర్తి స్ట్రీట్, దర్గా అగ్రహారం, గవర్నర్ పేట, విజయవాడ. ఇది విజయవాడ కాదుగా, మనకు కావాల్సింది ఈస్ట్ గోదావరి అని రావాలిగా. ఈస్ట్ గోదావరి వచ్చేస్తుంది సార్. ANA అనపర్తి, THYA. అవునండి. అనపర్తి అంటే ఈస్ట్ గోదావరి అంటే THY అండి. THY అంతే సార్, వస్తుంది సార్ దాంట్లో ANA PA. ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. ఓకే, ఈస్ట్ గోదావరి. ఓకే, వచ్చిందా? ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అనపర్తి, ఈస్ట్ గోదావరి. ఏం చెప్తుంది ఇక్కడ? వచ్చింది సార్. రాలేదు. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ లో?
కనిపిస్తుంది సార్. అదే కుండలు ఏం కనిపించట్లేదు. ఇక్కడ జెండర్ తీసుకోవాలిగా, ఫిమేల్ తీసుకోవాలి, అందుకని అన్నపత్తి వచ్చింది. చూసుకోండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అన్నా? 27 అయినా బర్త్డే? అవును సార్. ఫిబ్రవరి 1977, 11:45 మార్నింగ్ కదా? అవును సార్. అవును సార్. కరెక్ట్ డీటెయిల్స్. అన్నపర్తి, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. కరెక్టేనమ్మా? కరెక్టే సార్. ఓకే, ఇప్పుడు మీ చార్ట్కి వెళ్దాం. శుక్లపక్షంలో పుట్టారా? అవును సార్. పోతే మృగశిర నక్షత్రమేనా? అవును సార్. ఓకే, అయితే ఇప్పుడు చార్ట్ లోకి వెళ్దాం. ఇది మనకు కృష్ణమూర్తి చార్ట్. ఇది మనం అది వేదిక్ చార్ట్ కాదు. దీని ప్రకారం ఏంటంటే మనం ఈరోజు చాలా దీనిలో స్టడీ చేయాల్సి వస్తుంది. ఏపీ చార్ట్ ఇది ఎప్పుడు చూడలేదు సార్ కృష్ణమూర్తిది, అందుకని కొంచెం కొత్తగా ఉంటది నాకు కూడా. ఏం పర్లేదమ్మా, మిమ్మల్ని చాలా ట్రైన్ చేయాలి ఇందులో. నేను అనుకున్నది సాధించాలి. అసలు కొంచెం కూడా కేపీ టచ్ చేయలేదు సార్. అంటే ఇప్పటి వరకు వేదికను సప్రమాణ జ్యోతిష్యం విన్నారా సార్ మీరు? అమ్మా, సప్రమాణ జ్యోతిష్యం ఏదో కొత్తగా ఉంది నాకు కూడా. సప్రమాణ అదొకటి. జ్యోతిష్యమా? అది బుక్ తీసుకున్నాను సార్. అది చాలా అక్యురేటెడ్ గా అనిపిస్తుంది. ఓకే, ఇంకా దాని మీద స్టడీ చేస్తాను. సప్రమాణ జ్యోతిష్యం అంటే ప్రమాణాలతోటి ఉన్న జ్యోతిష్యం అని. అది జ్యోతిష్యంకు బుక్ పేరమ్మా. అది సర్వార్థ చంద్రిక. కాదు సార్, అదే ఆయన గురువు గారు చాలా బాగా రాశారు సార్. అది కూడా చాలా బాగుంది. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే చూడు, మీకు కనిపిస్తుందా స్క్రీన్ లో? బాగా కనిపిస్తుందా? ఓకే, అయితే చూడమ్మా లేకపోతే ఇంకా జూమ్ చేయమంటే చేస్తాను. వద్దు సార్, సరిపోతుంది. నేను ముందుకి కిందకి చేస్తాను, జూమ్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మీ పేరు XYZ అని రాశాను. సండేనా? అవును సార్. కన్ఫర్మ్ చేసుకోవాలి. డే కరెక్ట్ అయింది. 11:45 AM. అనపర్తి, ఈస్ట్ గోదావరి. లాటిట్యూడ్స్ ఇవి చూసుకోండి మీరు మ్యాప్ లో వేసుకొని చూస్తే ఈ డిగ్రీలు వస్తున్నాయా లేదా. 16.9, 81.9 ఈ కరెక్ట్ లొకేషన్ లో ఉన్నాను అర్థం. ఇప్పుడు ఏంటమ్మా చూడు, ఇక్కడ ఈ రోమన్ అంకెల్లో వేసినట్టుని భావాలు అంటారా? రోమన్, ఎక్కడైతే రోమన్ అంకేశారో ఇది మీ లగ్నం వృషభమేనా? అవును సార్. ఓకే, ఎక్కడైతే 1 వేసారో అది అక్కడే లగ్నం అన్నమాట. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే వేదిక్కి కేపీకి మనకి భావాలు డిగ్రీలు రావు. అక్కడ మనం 30 డిగ్రీ అనేసుకుంటాం. ఇక్కడే ఉందంటే భావాలకి డిగ్రీలు కూడా వస్తాయి అన్నమాట. ఏ భావం? మొదటి భావం 17 డిగ్రీల 53 నిమిషాలు. ఓకే, అంటే మనం మేషం నుంచి తీసుకుంటే 30 + 17 ఎంత అవుతాయి? 30, 17, 47 సార్, 47. అంటే మొదటి భావం 47 డిగ్రీల్లో ఉందన్నమాట. అంటే 30 కన్నా ఎక్కువే కదా? అవును సార్. అట్లా వస్తుంది లెక్క దానికి. ఇప్పుడు మనకి మీరు భావాల్లోకి వెళ్తే మొదటి భావం ఎంత వచ్చిందమ్మా? ఎన్ని డిగ్రీలు వచ్చింది చూడు ఇక్కడ. 47 సార్. ఎందుకు? 30 మేషం ప్లస్ మేషమే కదా. నెక్స్ట్ వృషభంలో 17 డిగ్రీలు. 17 + 30 47 డిగ్రీల 80 నిమిషాలు. ఇక్కడ లగ్నం నుంచి లెక్క చూడరా సార్? మేషం నుంచి చూడాలా ఏ లగ్నం వచ్చినా గానీ? అట్టే కాదు. ఇక్కడ మీకు మీరేం చూస్తారంటే ఎక్కడైతే 1 ఉందో అదే మీ లగ్నం. అవును సార్. లగ్నం ఇది మీ 1 ఉన్న రోమన్ లో 1 ఒకటో భావం, రెండవ భావం, 3 అంటే మూడవ భావం రోమన్ లో రాసి ఉంటది. ఇట్లా ఈ ఒకటో భావంలో మీ లగ్నం వృషభంలోనే. ఓకే, కాకపోతే ఇది 17 డిగ్రీలు అంటే మీరు వెనక నుంచి కౌంట్ చేసుకోవాలి. 30 + 17 47 డిగ్రీల్లో ఈ భావం పడిందని మొదటి భావం. ఓకే, అది మీకు డౌట్ అయినప్పుడు ఇక్కడ మీకు ఇచ్చింటాడు, అన్ని ఇస్తాడు ఇక్కడ. 47 డిగ్రీల 80 నిమిషాల్లో దేంట్లో ఇచ్చాడు? తౌరస్ అంటే వృషభం అమ్మ. వీటిని కస్ప్స్ అంటారు. కస్ప్ అంటే ఏం లేదు, భావాలని కస్ప్ అంటాడు వాళ్ళు. దాని గురించి మీరు ఏం భయపడమాకండి. కస్ప్ అంటే స్ఫుటము అంటారు. స్ఫుటము తెలుగులో అయితే. ఓకే,
మీరు కస్ప్ అంటారు వాటిని, భావాన్ని కస్ప్ అంటారు. ఓకే, భావం అన్న కస్ప్ అన్న స్ఫుటము, తెలుగులో స్ఫుటం అంటారు. ఇప్పుడు ఇక్కడ డిగ్రీ 47 అని ఉన్నది కదా సార్, అదా? 47 అంటే మేషం నుంచి దాటి వృషభంలో మొదటి భావం పడింది. వాళ్ళు చెప్పిన ప్రకారము భావం 30 డిగ్రీల కన్నా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఓకే. క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం 30 కన్నా పైన ఉన్నాం, కానీ 17 అని చూపిస్తారంటే 47 డిగ్రీలు యాక్చువల్ గా అది. ఓకే, టౌరస్ అంటే వృషభంలో ఉంది. ఇప్పుడు కేపీలో ఉచ్చ నీచ ఉంటాయా సార్, ఉండవా? అది ఏంటంటే అమ్మా కేపీ, అందుకని కేపీ చదివేటప్పుడు మనం వేదిక్ ప్రకారం కూడా చెప్తాం, అక్కడ ఆస్పెక్ట్స్ చెప్తాము, వేదిక్ గ్రహ వీక్షణలు చెప్తాము, ఉచ్చం నీచం చెప్తాము. ఎందుకంటే ఇక్కడ మేషము ఇవన్నీ ఉన్నాయి కదా, మేషము వృషభము రాసులు అట్లాగనే ఉంటాయి. అవును సార్. చూడు సైన్ వృషభం అన్నాడు, ఏం చెప్పాడు? మొదటి కస్పు, కస్ప్ అంటే భావం వృషభంలో ఉంది అని చెప్తున్నాడు. ఓకే. సో అధిపతి ఎవరు? భావాధిపతి ఎవరు? తెలిసిందే కదా మనకు, వృషభానికి శుక్రుడే కదా. శుక్రుడు సార్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందంటే ఈ 47 డిగ్రీల్లో అంటే 17 డిగ్రీల్లో పడితే ఏ నక్షత్రం, ఇప్పుడు మీకు అందుకని ఆ రోజు మీకు కొంత నోట్స్ ఇచ్చాను, నేను పంపించాను, నక్షత్ర డివిజనల్ చార్ట్ అవన్నీ, లగ్న సమయాలు ఇచ్చాను, ఆ నక్షత్ర డివిజనల్ చార్ట్స్ ఇచ్చాను, ఇంకా పోతే ఇంకేమి ఇచ్చాను మీకు, కొన్ని ఇచ్చాను నేను, కొంత నోట్స్ ఇచ్చాను వేదికది. అవును సార్. ఈ ఉచ్చ నిత్య స్థానాలు మూలం ఈ చాలా అవసరం. కేపీలోకి వెళ్ళినా బేసిక్ వేదిక తెలిసి ఉండాలి బాగా. ఓకే సార్. ఉచ్చ నిత్య స్థానాలు ఇవన్నీ మీరు ఆ కేపీలో చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు స్టడీ ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, ఈ 17 డిగ్రీలు వృషభంలో ఉన్నటువంటి ఆ భావం, ఇంతకుముందు మన గ్రహాలనే తర్వాతకి వెళ్దాం గ్రహాలకి. ఇప్పుడు భావం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రం లార్డ్ ఎవరు? భావం మన ఇంతవరకు వేదిక ఉన్న ఒక గ్రహము ఫలానా మేషంలో ఉంది, ఆ గ్రహం ఏ నక్షత్ర అధిపతికి ప్రభావం లోనవుతుంది? ఇక్కడ మేషంలో 15 డిగ్రీలు అంటే భరణికి వస్తుంది, భరణికి అధిపతి శుక్రుడు అన్నాం. అది గ్రహం గురించి. ఇక్కడ ఫస్ట్ భావాలు, తర్వాత గ్రహాలు, మళ్ళీ గ్రహాలు కూడా వస్తాయి. ఒక్కొక్క గ్రహం 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఏ భావంలో ఉంది, సూర్యుడు ఏ భావంలో ఉన్నాడు, అది తర్వాత ముందు ఒక 1 బై 1 చెప్పాలి మీకు, నేను అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఆ డిగ్రీల చార్ట్ మీద ఎందుకు मैंने फोर्स लगाया आपको सीखने के लिए, నేను మిమ్మల్ని ఆ నక్షత్ర డివిజన్స్ అవి చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్పానంటే, కేపీలోకి వెళ్తే ఇవన్నీ మీ మైండ్ లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ 17 డిగ్రీల వృషభంలో చెప్పమ్మా, ఏ నక్షత్రంలోకి వెళ్తే 17 డిగ్రీల 80 రోహిణి నక్షత్రం మీద ఉంటది సార్. మా వృషభంలో ఏ నక్షత్రాలు ఉంటాయి? అశ్విని భరణి కృత్తిక అయిపోయిన తర్వాత కృత్తిక రోహిణి మృగశిర సార్. ఆ కృత్తిక ఎన్ని పాదం ఉంటుంది అక్కడ? 3 పాదాలు సార్. 3 పాదాలు అంటే 10 డిగ్రీలు. నెక్స్ట్ వచ్చేసి రోహిణి 4 పాదాలు సార్. ఓకే, అంటే రోహిణిలో ఉంటాడు. రోహిణి అని ఇక్కడ వచ్చేసి నక్షత్ర రోహిణి అనా, కరెక్ట్ అనా? అవును సార్, రోహిణి సాఫ్ట్వేర్ చెప్పింది రోహిణి. రోహిణికి ఎవరు అధిపతి ఎవరు? రోహిణికి వచ్చేసి కేతు, శుక్ర, చంద్ర, చంద్రుడు సార్. ఇక్కడ మూన్ అని ఇచ్చారమ్మా, మూన్ అని ఇచ్చారా? మూన్ ఇచ్చాడు. మూన్ అంటే చంద్రుడా? మీకు ఇంగ్లీష్ పదాలు కూడా తెలుసు. వీనస్ అంటే శుక్రుడు, రోహిణి నక్షత్రం, నక్షత్ర అధిపతి ఇప్పుడు చంద్రుడు అయ్యాడు. అవును సార్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు భావ నక్షత్ర అధిపతి ఇప్పుడు 17 డిగ్రీలో నా భావం పడింది కాబట్టి ఆ భావానికి అధిపతి, ప్రతి భావానికి అధిపతులు ఉన్నారు కదా, మనకు తెలుసు కదా వేదిక ప్రకారం. వేదిక के मुताबिक हर भावा को, భావం అంటే పొజిషన్ అన్నా, భావం అన్నా, గ్రహం అన్న, గ్రహం కాదు గృహం హౌస్ గృహం అంటాం. గ్రహం అంటే ప్లానెట్. గృహం అన్నా, హౌస్ అన్నా, పోతే స్థానం అన్నా, పొజిషన్ అన్నా, భావం అన్ని ఒకటే. ఇప్పుడు మనకు తెలుసు భావాధిపతి అంటాం కదా, అక్కడ భావలార్డ్. ఇప్పుడు కూడా ఇక్కడ భావాలాడే, అది వృషభంలోనే ఉంది. టౌరస్ అంటే వృషభము, ఈ మొదటి భావము వృషభంలో ఉంది, శుక్రుడు అధిపతి, భావాధిపతి. రోహిణి నక్షత్రంలోకి వచ్చింది,
నక్షత్రాధిపతి చంద్రుడు, సబ్లార్డ్ మెర్క్యూరీ బుధుడు. సబ్లాడ్ ఎలా తీయాలి సార్? చెప్తాను, చార్ట్ వస్తుంది అది మీకు. ఎందుకంటే సబ్లార్డ్ అది ఎందుకో ఎట్లా వస్తుందో చెప్తాను. అది మీకు ఏంటంటే చేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి నేను చార్ట్ ఇస్తాను. చార్ట్ ఇక్కడే తీసిస్తాను ఇప్పుడు మీకు. ఓకే ఓకే. ఏమర్థమైందమ్మా? అర్థమవుతుందా చెప్పింది? ఎలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కష్టపడి నేర్చుకున్నారు అంటే. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చెప్పింది అయితే ఇప్పుడు వృషభ వృషభ లగ్నం వచ్చింది, 17 డిగ్రీలో ఆ భావం పడింది. ఓకే, ఇమేజ్ ఆఫ్ సబ్లార్డ్. సబ్లార్డ్ ఇమేజెస్ కావాలి మీకు. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుందాం మనం. ఇప్పుడే చేసి పెట్టుకుంటే మనకు ఉపయోగపడతాయి. 10 మినిట్స్ తర్వాత బ్రేక్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇంకో 40 మినిట్స్ చేద్దాం. మీరు 2 డేస్ అడుగుతున్నారు కదా, ఏ రోజు మీకు బాగుంటుంది? నాకు కూడా చేస్తే కొంచెం త్వరగా మీకు కొంచెం జ్ఞానం ఇచ్చినట్టు అవుతుంది. మీ ఇష్టం సార్, నాకు ఏ రోజైనా పర్లేదు. నాది సాటర్డే సండే శుక్ర శని ఆదివారం నాకు ప్రోగ్రామింగ్ క్లాసులు ఉంటాయి మీకు కాబట్టి. శుక్ర శని ఆదివారం మీరు ఈ మండే మాకు క్లాస్ చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వెడ్నెస్డే మీకు ఎప్పుడైనా ఖాళీ అయినా మీకు ఓకే ముని గారికి మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు సార్, నాకు పర్వాలేదు. ఓకే అమ్మా, ఇది ఒకటి. నైటే కూడా అవసరం లేదు సార్, మీరు ఈవినింగ్ టైంలో ఏ టైంలో అయినా నాకు ఓకే. ఓకే ఓకే అమ్మా. ఒక్క మార్నింగే కొంచెం వర్క్, ఇంట్లో వర్క్ ఉంటుంది తప్ప. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు మనకి ఏం కావాలి? వృషభం కావాలి కదా. ఇక్కడ జెమిని, ఇదేంటిది వస్తుంది? ఇది మిథునం, లియో, లిబ్రా, క్యాన్సర్, వృశ్చికం వచ్చింది. ఇది వచ్చేసి ఏంటిది? ఏరిస్. ఏరిస్ అంటే మేషం. లియో సింహం, టౌరస్, వృశ్చికం వస్తుంది. సరే, ఏదో ఒకటి తీసుకుందాం, దాన్ని ఏముందంటే పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు ఇదేంటిది ఇదమ్మా? ఇది అక్వేరిస్. అక్వేరిస్ అంటే కుంభం. కుంభంలో చార్ట్లోకి వెళ్తే ఇప్పుడు కుంభంలో ఎన్నో భావం పడుతుంది చూడండి అమ్మా. కుంభం అంటే ఏం చెప్పాను నేను? ఏ భావం వస్తుంది? కుంభం పదో భావం. వచ్చేసి పదో భావం. 10వ భావం సార్. అవును సార్. పదో భావం కుంభంలో ఉందమ్మా, అక్వేరియస్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆ సబ్లాడ్ గురించి తీద్దాము. అది ఇప్పుడు కుంభం వచ్చేసి 10వ భావం కుంభంలో పడుతుంది. అంటే ఎన్ని డిగ్రీలు? 307 డిగ్రీలు అమ్మా. ఓకే ఓకే, అప్పుడు 307 అంటే 10 భావాలు కంప్లీట్ చేస్తే ఎంత అవుతుంది? 10 × 30 అంటే 300 డిగ్రీలు. ఓకే సార్. ఓకే, 10 × 300 ఎంత అవుతుంది? 30 సార్. 300 సార్. 300 తర్వాత అవుతుంది కదా. అంటే మేషం నుంచి లెక్కేస్తే 10 అంటే ఏమొచ్చింది? మకరం. మకరం 300 డిగ్రీలు అయిపోయినాయి కదా మకరానికి. 10 30 300 అయినాయి. కుంభంలో 300 అంటే 330 దాకా కుంభం వస్తుంది కదా, అందులో కుంభంలో ఉంది. అయితే ఇప్పుడు చార్ట్ లోకి వెళ్ళి చూడండి మీరు, ఎక్కడుందో అది. 10వ భావం ఎక్కడొచ్చింది చూడు తల్లి. ఇది ఎక్స్ అంటే 10 అమ్మ. ఓకే సార్. ఎక్స్ అంటే అది తెలుసు సార్. అర్థం 10. ఇది కుంభస్థానం అనమాట. ఇక్కడ 9 ఇట్లా, ఇది 9. 9 అంటే 9 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 1 2 3 అంటే ఇక్కడికి వచ్చేసి మకరం వచ్చేసరికి ఎంత అయింది?
ఇది 9 సరే, మనకి మేషం నుంచి లెక్క పెడితే ఇది 10వ స్థానం అవుతుంది కదా. మేషం నుంచి అది 10వ స్థానం అవుతుంది సార్. 10:30 లగ్నం 10:30 300 డిగ్రీలు అయిపోయినాయి ఇక్కడికి. నెక్స్ట్ +7 కలుపుకుంటే 307 డిగ్రీలు. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇందులో చూపించే డిగ్రీల కంటే కూడా మొత్తం 30 మొత్తం 52 డిగ్రీ మొత్తం తీసేసుకోవాలంటారు. అంటే మీరు అనుకుంటారు 7 డిగ్రీలు, కానీ అసలు యాక్చువల్ గా ఇది అక్కడి నుంచి కౌంట్ చేస్తే మొత్తం 360 డిగ్రీలు కదా రాసి చాట్ అంటే. అవును సార్, అవును. 360 డిగ్రీల్లో ఎక్కడుంది ఈ భావం? 307 డిగ్రీల్లో ఉంది. ఓకే, అర్థమవుతుందా? అంటే అర్థమైంది సార్. ఇప్పుడు దీనికి మనకు చెప్పాలి, ఇది 10వ భావము కుంభంలో ఉంది. రాశి అధిపతి భావాధిపతి ఎవరు? శని సార్. శని. రాశి అధిపతి శని. సో 7 డిగ్రీలు ఉన్నప్పుడు ఏ రాశిలోకి వస్తుంది? సారీ, ఏ నక్షత్రంలోకి వస్తుంది నక్షత్రాధిపతి? ధనిష్ట వస్తుంది సార్. అట్లా మీకు డౌట్ గా ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఓకే, ధనిష్ట ఎన్నో పాదం ఉంటుంది ఇక్కడ? ధనిష్టకి ఎన్నో పాదాలు మిగిలి ఉంటాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. అంతే సార్. ధనిష్ట ఎన్నో పాదం ఉంటుంది ఇక్కడ? మీకు ఒక చార్ట్ ఇచ్చాను, చూసుకున్నారు? అప్పుడు చార్ట్ పెట్టాను నేను, ఈ డిగ్రీలు చార్ట్ ఇచ్చాను. వాట్సాప్ చేశారా సార్? చేశాను. మీకు ఒకవేళ రాకపోతే అది చూసుకోండి, ఏం లేదు. సింపుల్ గా అది రెఫర్ చేసుకుంటే తెలిసిపోద్ది, అంత గుర్తు పెట్టుకోలేకపోతే. ఓకే సార్. కుంభంలో మీకు కుంభంలోకి వచ్చేసి ఏం చెప్పాను? ధనిష్ట, శతభిషం. ధనిష్ట 2 పాదాలమ్మా. అవును సార్. అంటే ఇప్పటికి 6 డిగ్రీల 40 నిమిషాలు, కాబట్టి ధనిష్ట కూడా అయిపోద్ది. శతభిషంలోకి వస్తుందమ్మా. ఓకే సార్. శతభిషంలో అంటే రాహు అధిపతి ఎవరు? నక్షత్రాధిపతి ఎవరు? రాహు సార్. సో అయితే ఇప్పుడు మనం రావాలి ఇక్కడికి. అక్వేరియస్, ఏరీస్ అంటే మేషం, ఇది వచ్చేసి అక్వేరియస్. అక్వేరియస్ చూడమ్మా, మీరు చూడండి ఇక్కడ 6 డిగ్రీల 40 నిమిషాలకి ఏమైపోయింది? ఎన్ని పాదాలు ఇక్కడ? 2 పాదాలు ధనిష్ఠకి. 00 నుంచి 6 డిగ్రీల 40 నిమిషాలు అంటే 2 పాదాలు, 3 డిగ్రీల 20 నిమిషాలకు ఒక పాదం అయిపోయింది. అంటే ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఎన్ని పాదాలు ఇవి? 4, 2, 6, 3 పాదాలు. అవును సార్. 20 నుంచి 30 అంటే 10 డిగ్రీలు కదమ్మా.